నమస్కారం అందరికీ. నేను బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చాను. నా పేరు అనిల. నన్ను సువర్ణ మేరింగావే ఈ ధ్యానంలోకి తెచ్చారు. 5 ఏళ్ళు అవుతుంది నేను వచ్చి. 5 సంవత్సరాల ముందుట నాకు బతకాలని కూడా లేదు భూమి మీద. చాలా ఇసిగిపోయాను సంసారంలో, ఆధ్యాత్మికంగా అన్ని విధాల. లాస్ట్కు ధ్యానం అనే దానికి అక్క అన్నీ నేర్పించింది, సువర్ణ మేడం. నేర్చుకొని అంచెలంచెలుగా నేను చాలా రోగాలు తగ్గించుకున్నాను. మానసికంగా కూడా అన్నీ పోయినాయి. ఆరోగ్యంగా మంచిగా ఉన్నా. మాంసాహారం బంద్ చేయాలంటే బంద్ చేశాను. డ్రింక్ చేయండి, తినండి, నాకు నిద్ర పట్టకపోతున్నాను. తర్వాత అన్నీ మానేసినా కానీ హాయిగా నిద్ర పడుతుంది. 36 శ్వాసలు చేసుకున్నా. ధ్యానం చేసుకుంటే ప్రశాంతంగా ఉండి ఏదో తెలియని ఆనందం, అనుభూతి, చాలా చాలా అనుభవాలు. పత్రిసారే వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చినట్టు, నెత్తిలో చేయి పెట్టినట్టు ఎన్నెన్నో అనుభవాలు వస్తున్నాయి. పత్రిసారి గురువు ఎవరో నాకు తెలియదు, ఆయన కూడా వచ్చి ఒకరి గురువు దగ్గర ఒకరొకరు ఇట్లా చాలా అనుభవాలు వస్తున్నాయి నాకు. మస్తుగా చాలా ఆనందంగా ఉన్నా నేను. ఇప్పుడైతే నా పిల్లలు, నేను అందరం, మా ఫ్యామిలీ, మా భర్త కూడా ధ్యానం చేసుకుంటుండు. ఆయన కూడా అన్నీ శాకాహారి అయిపోయిండు. నా ఇంట్లో నా పిల్లలు, మేము అందరం. ఫస్ట్ నేను ధ్యానంలోకి రాకముందు నాన్న చాలా చాలా నేను కుంగిపోయి ఇంట్లో ఎప్పుడు గొడవలే. మా ఇంట్లో ఫస్ట్ గొడవలు అయితే నేను చచ్చిపోవాలనుకున్న దాన్ని నేను ఈ ధ్యానంలోకి వచ్చినాక అక్క ఇది చూపించినాక చాలా చాలా నాకు ముందు ప్రశాంతత వచ్చింది. ముందు వాళ్ళ మీద నాకు కసి, కోపం ఉండేది, గొడవలు అయ్యేది. వాళ్ళని నేను ప్రేమిస్తుంటే మళ్ళీ వాళ్ళు కూడా అందరు నన్ను ప్రేమించబడి, నా పిల్లలు, నా భర్త అందరు దగ్గర తీసుకోవడము. నేను ఏది కావాలంటే అది తెచ్చియడము, తినడానికి కూడా. నేను ఇది కావాలనుకున్నాను అనుకో, ఆ రోజు సాయంత్రం కల్లా మా ఇంట్లో అవే ఉంటాయి. నేను అడగకుండానే తెస్తున్నారు నా పిల్లలు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద పెద్ద మూటలు ఎందుకు ఎత్తుకుంటావు? నిన్న రాత్రే పడ్డదాకా అలా. ఇంత పెద్ద మూట ఎందుకు మోస్తున్నావమ్మా? నేను దించుతా అని దించేసిండు కిందికి మూట. దించేసి ఇట్లా నెత్తిలో చేయి పెట్టి ఆయన 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 చేతిని ఇట్లా అంటుంటేనే ఇట్లా ఎన్నలోకి వస్తే ఇట్లా నాకు తినిపిస్తుండు బాబా. ఆంజనేయ స్వామి ఆయన కూడా వచ్చి దర్శనం ఇచ్చిండు. సదానంద యోగి అంట, మన పత్రిసారు గురువు, ఆయన కూడా వచ్చిండు. ఆయన ముందు కూర్చుంటే ఆయన తర్వాత ఈయన తర్వాత 4-5 తరాల గురువులను చూపించారు. నా కోడల పేరు మమత. నా కోడల్ని ధ్యానంలోకి తీసుకొచ్చాను. ఇట్లా ఎన్నో డాక్టర్లు ఒకటే టీపు ఉంది, మాకు పిల్లలు గారు అని చెప్పారు. అంతకుముందు ఆమెకి ఇట్లా 5 కిలోల గడ్డ కూడా అయ్యి తీసేశారనమాట. మేము చాలా భయంగా ఉన్నాము. ఎలా ఏం చేయాలి, మా బాబుకు పిల్లలు అయితే అట్లేరని మేడం దగ్గర తీసుకొచ్చి నేను ఏడుస్తూ ఉంటే, ఏం కాదు పిచ్చిదానా, 40 రోజుల సంకల్పం పెడదాము అవుతుందని ఇలా అని చెప్పి తీసుకొచ్చి నలుగురం కలిసి సంకల్పం పెట్టినాము. ఇంకా అదే నెల తప్పి మాకు మన్మడు పుట్టిండు. మళ్ళీ ఇంకో రెండోడు కూడా పుట్టిండు. 2 ఏళ్ళలో 2. ఒక ఆయన పేరు సాయిరామ్ అని పెట్టుకున్నా. ఒక ఆయన పేరు ఋషికేష్ పత్రిజీ అని పెట్టుకున్నా. ఆయన పేరు శ్రీరాములు. నా భర్త హైకోర్టులో జాబ్ చేసేవాడు. ఆరోగ్యం బాగుండేది కాదు నాన్న, చాలా లోబీపుండి పడిపోయేవాడు. ధ్యానంలోకి వచ్చినాకనే ఆయన మంచిగా ఆయన ధ్యానం చేసుకున్నాక ఆరోగ్యంగా ఉంటుండు, ఆనందంగా ఉంటుండు. ఇంట్లో ఏ రిస్క్ లేదు. తాగుడు, డ్రింకు అన్నీ మానేసిండు. చికెన్, మటన్ తినడం కూడా అన్నీ మానేసిండు. ఈ ధ్యానం వల్లనే మాకు రోజు ఆనందమే. నా పిల్లలు అయితే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అందరు. ఒక చిన్న బాబు అమెరికాలో ఉంటాడు, ఆడు కూడా మాట్లాడకపోయేది అంతకుముందు. నేను ఈ ధ్యానంలోకి వచ్చి నుంచి ఆయన రోజు ఫోన్ చేసి మాట్లాడుతుండు. ఈ ధ్యానం చేసినాకనే నువ్వు చాలా మార్పు వచ్చిందమ్మా అని నా బాబులందరూ ఆ అమ్మతోనే ఉండమని చెప్తారు. నాకు తాగండి నిద్ర రాకపోయేది. ధ్యానంలోకి వచ్చినాక ఏది తాగకున్నా, ఆ రోజు అన్నం తినకున్నా ఇట్లా 36 శ్వాసలు చేసుకోగానే మంచిగా నిద్ర పడుతుంది. అది కూడా మేడమే చెప్పింది అనమాట. ఆమె వల్లనే నేను ఇవన్నీ బతికి బట్టగట్టి మళ్ళీ కొత్త జన్మ ఎత్తిన నాన్న. ఈ జన్మకి ఇది చాలనుకున్నాను నేను, అంతే. చిన్న ఆడ గుడిలో పెద్ద సెంటర్ కట్టుకొని అందులోనే రోజు 40 మందిని కలిసి ధ్యానం చేసుకుంటాము. హ్యాపీగా బతుకుతున్నాము. ఇట్లా బాగలేని వాళ్ళు, కట్టె పట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఒక వారం రోజులలో సంకల్పం పెడుతుంది మా మేడం. మంచిగా అయిపోతుర్రు. చాలా చాలా ఆనందంగా ఉంటుర్రు. అందరు హ్యాపీగా ఉంటుర్రు. పొద్దున 1 గంట 5 నుంచి 6 దాకా, మళ్ళీ ఒక అర్ధగంట సత్సంగం అవి ఉంటాయి అన్నమాట, భగవద్గీత. సాయంత్రం కూడా 6 నుంచి 7 దాకా. మళ్ళీ తర్వాత ఒక అర్ధగంట ఓరొరు అనుభవాలు అవన్నీ షేర్ చేసుకొని మేడంకి చెప్పుకుంటాం. 1 సంవత్సరం దాకా చెప్పినా రాలే నాన్న. అయితే అక్కడ రానని పెట్టి ఏమన్నదంటే, ఆడ ఏదో ఎండి సువ్వలతో ఒక సప్పుడు వచ్చేది పత్రిసారి వచ్చిపోయినాక మా గుమ్మంలో. మా సంటాలరా. అయితే నేను అది చూస్తా. ఆంటీకి చదువు రాదు కాబట్టి అబద్ధాలు ఆడుతుంది అనుకుంది. వచ్చింది.
వచ్చి ఆ అక్క అనుభవాలు రాస్తుండగానే ఆమె ముంగట్నే వచ్చింది. అది ఒక చాలా మిరాకల్ అనమాట. టంగ్ మన ఆ బుక్ దగ్గరనే వచ్చింది. మేము ముగ్గురం కూర్చున్న ముగ్గురు నడమనే వచ్చింది. ఆడ సప్పుడు ఎండి సువ్వలు అప్పుడు కడాలు ఉండేదనమాట. టంగ్ మని తాకేది నాకు. అదే సప్పుడు వచ్చినాక అప్పుడు షాక్ అయింది అమ్మాయి. వచ్చి 40 రోజుల సంకల్పం పెట్టుకుంది. ఆమె కూడా పిల్లలు గారంటే ఇప్పుడు పాప పుట్టింది. ఆ పాప సెల్ ఫోన్లో కూడా ఉంది. ఇట్లా ధ్యానం చేసుకుంటూనే పుట్టింది ఆ పాప. ఆ పిల్ల పేరు కూడా ఛాయ్ అనే పెట్టుకున్నారు. వాళ్ళు భర్తకు కూడా బాగాలేకుండే. వాళ్ళిద్దరి వల్ల మంచిగా అయింది. ఇప్పుడు ఆరోగ్యాలు కూడా మంచిగానే పాప పుట్టింది. 1 సంవత్సరమే అమ్మాయి వచ్చి ధ్యానంలోకి. ఇప్పుడు 2 నెలల పాప ఆమెకు. బిఎన్ రెడ్డికి ఇస్త్రీ షాప్ పెట్టుకుంటానికి వచ్చినాం నాన్న, నేను మా వారు. వచ్చినాక ఒక 5 అయ్యప్పలు కనిపించారు, ఎదురుంగా వచ్చారు. అంతవరకు దాకా ఏడ దొరకలే మాకు. దేవుళ్ళనే అడిగినాం. అయ్యప్పల్ని అడిగితే అక్కడ ఈ షాప్ ఖాళీ ఉంది అంటే పెట్టుకోరు అని చెప్పారు. నా అనుభూతి ఈ కాలనీకి వచ్చి పావనం అయ్యేందుకు వచ్చినాక మంచి జరిగింది నాన్న. ఆ షాప్ పెట్టుకున్నాము. ఒక్కో రోజు కూడా 1 రూపాయి లేకుండా పోలే. మస్తు పైసలు ఇస్త్రీ చేసేదాన్ని, బట్టలు ఉతికేదాన్ని. చాలా కష్టపడి పైకి వచ్చి నా 5 పిల్లలు మంచిగా చదివించుకొని అందరికి జాబులు మంచిగా సెటిల్ అయ్యారు. అందరు పెళ్ళిళ్ళు చేసిన. నాకు 8 మంది మన్మలు మన్మరాన్లు. హ్యాపీగా ఉన్నా నాన్న. ఇప్పుడు మా వారికి జాబ్ రాకముందుకు సువర్ణ మేడం గారే నాకు అప్పట్లో 3000 ఇస్తే మా వారికి జాబ్ వచ్చింది హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఆ జాబ్ వస్తేనే మేము బుక్ ఎడిదిని. ఇప్పటికి కూడా పింఛన్ కూడా ఆమె పెట్టిన బుక్స్ అనే మాకు పెట్టిన వాళ్ళని అయితే ఎప్పుడు మరవద్దుగా బేట. అదైతే చాలా కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. పత్రి సార్కు ఈ జన్మ పావనం చేసినందుకు పత్రి పితామహునికి, గురువు గారికి చాలా చాలా వందనాలు. మళ్ళీ సువర్ణ మేడం గారికి కూడా. ఫస్ట్ బట్టలు ఉతుకొని మేము ఇస్త్రీ బట్టలు చేసుకొని బతికేదాన్ని నాన్న. ఇప్పుడైతే ఏం చేయట్లే. అంకుల్ రిటైర్మెంట్ అయ్యిండు, పింఛన్ వస్తుంది, బతుకుతున్నాం మేము. అందరికీ నా దోస్తులు కూడా, మా పక్కన ఉంటోళ్ళు కూడా అందరు నన్ను చాలా పానం చేస్తారు. మా అమ్మ నాన్నకు నేను ఒక్కతినే 40 ఏళ్ళకి పుట్టినానంట. అమ్మ నాన్న అన్నారు, ఈ పిల్ల ఏం చేస్తుంది, ఏడో బతుకుతుంది, వీళ్ళు పెళ్లి చేస్తారా ముసలోళ్ళని ఎంతోమంది ఎక్కిరిచ్చారు. ఇప్పుడు నా ఫ్యామిలీ చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారు. ఇప్పుడు నేను అందుకనే పట్టుదలతో పెరిగి అందరిని మంచి చదువులు చదివించుకొని మంచిగా నా పిల్లలు నేను మంచిగా ఉంటున్నాం నాన్న. గురువు పితామహునికి కోటి కోటి అనంత కోటి ఈ భూమి మీద ఉన్నంత కోటి ధన్యవాదాలు. ఆయన వల్లనే నేను మళ్ళీ కొత్త జన్మెత్తి నేను మంచిగా అయిపోయిన అనిల నా పేరు. నేను ఎంతో అద్భుతంగా బతుకుతున్న, హాయిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా. సువర్ణ మేడం గారికి అయితే ఇంకా కోటి కోటి కృతజ్ఞత. ఆమెనే నన్ను మార్చి నేను మాణిక్యాన్ని చేసింది నాన్న. అదైతే చాలా మరవలేని దినము, మరవలేకుండా ఉంటా. ప్రతి క్షణం ఆమె చెప్పినే గుర్తొస్తుంది. ఈ 5 ఈర్ష, కోపం, దేశం ఇవన్నీ వదిలేసి ప్రేమ, కరుణ, జాలి, ఎవరికైనా సాయం చేయడం, పని చేయడం, సేవ చేయడం, గుడికి సేవ చేయడం ఇవన్నీ నేర్పించింది. నా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు నాకు ఒక బిడ్డ అని. లాడుగా చేశారు. ఇప్పటికీ నేనున్నంత వరకు ఆమెను మరవనే జన్మల. నా భర్త, నేను, నా కుటుంబం అంతా ఆమెకు రుణపడి ఉంటాం. ఇప్పుడు ఈ జన్మకు పత్రి సార్కు, పత్రి గురువు గారికి కూడా కోటి కోటి ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.